నమస్తే, వెల్కమ్ టు ఎస్పో టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం, పలువురు రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి వ్యక్తం. గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళులు, యువనేతను వైసీపీ కోల్పోయిందని ఆవేదన. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన, బంగారు భారతదేశంగా మార్చుకుందామంటూ వ్యాఖ్యలు. లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ ఇచ్చిన సీబీఐ కోర్టు, 5 ఏళ్ల జైలు శిక్ష, 60 లక్షల జరిమానా విధింపు. డీటెయిల్స్ చూస్తే ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం చెందారు. ఈ రోజు ఉదయం ఆయనకు గుండెపోటు రాగా హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గౌతమ్ రెడ్డి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ లోని నివాసానికి గౌతమ్ రెడ్డి తరలించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి పార్టీలకు అతీతంగా పలువురు నేతలు, బంధువులు, వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుని నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. బుధవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మంత్రి మేకపాటి స్వగ్రామమైన మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో విషాద ఛాయలమ్ముకున్న మంత్రి కన్నుమూతతో బంధువులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మేనత సరోజనమ్మ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లోకి వచ్చి ప్రజా ఉపయోగకర్త, ఎన్నో పనులు చేసి మంచి పేరు తెచ్చుకుని ఎంతో భవిష్యత్తున్న తన మేనల్లుడు హఠాన్ మరణం బాధాకరమని కన్నీరు పర్యంతమయ్యారు. అజాత శత్రువు మంత్రి మేకపాటి మరణం బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజలను కలచివేసిందన్నారు. నేను రాజమోహన్ రెడ్డి చెల్లెల్ని, నా మేనల్లుడు ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందు బాగా మంచి పేరు తెచ్చుకున్నాడు, మళ్ళా ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ మంచి పేరు తెచ్చుకునే లోపలనే, ఇంకా తీసుకునే లోపలనే దేవుడు చూడలేకపోయింది. ఆయన అంత మంచి హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎం జగన్ మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ మేకపాటి కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి. జగన్ ను చూడగానే గౌతమ్ రెడ్డి తల్లి బోరున విలపించారు. గౌతమ్ రెడ్డి సతీమణి, ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డి కూడా జగన్ ను చూడగానే బోరున విలపించారు. జగన్ తో గౌతమ్ రెడ్డి అత్యంత సన్నిహితంగా మెలిగిన క్షణాలను గుర్తు చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు జగన్ ను కనిపించగానే ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనను చూసిన గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు
బోరున విలపించడాన్ని చూసి సీఎం జగన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి పార్థివ దేహం పక్కనే కుర్చీలో కూర్చున్న జగన్ కన్నీరు పెట్టుకున్నారు. తన పక్కనే ఉన్న రాజమోహన్ రెడ్డిని జగన్ ఓదార్చగా జగన్ సతీమణి వైఎస్ భారతిని గౌతమ్ రెడ్డి తల్లిని సతీమణి ఓదార్చారు. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో తెలుగు నేలలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాజకీయాలను పక్కన పెట్టి అన్ని పార్టీలకు చెందిన నేతలు మేకపాటికి నివాళులర్పించేందుకు తరలివచ్చారు. రాజకీయంగా వ్యక్తిగతంగా తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అలాగే వాళ్ళు బిజినెస్ లో ఎంతో ఎత్తులో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా గర్వం లేకుండా చాలా నార్మల్ గా అందరితో ఫ్రెండ్లీగా ఉండటం మనం అందరం కూడా గమనిస్తాం. అలాంటి మంచి వ్యక్తి ఈ రోజు లేరు అంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్ననే మనం పునీత్ రాజ్ కుమార్ని చూసాం. సో ఒక ఫిట్ బాడీ, ఒక హెల్తీ లైఫ్ని, ఒక హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్లో చాలా మందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. నిజంగా చాలా ఉజ్వలమైన భవిష్యత్తు, అద్భుతమైన ఫ్యూచర్ ఉందనుకునే ఒక నాయకుడు, ఈరోజు ఒక మంచి మిత్రుడు ఈ రకంగా అకాల మరణం పాలవడం అందరికీ కూడా తీవ్రంగా షాక్కి, కలతకి గురి చేసింది. మరి మాకే ఇట్లా ఉంటే వారి కుటుంబ సభ్యులకి ఎట్లా ఉంటుందో నేను ఊహించుకోగలను. వారి నాన్నగారికి కానీ, వారి సోదరులకు కానీ, వారి పిల్లలకు కానీ, వారి శ్రీమతికి కానీ ఎట్లా ఉంటుందో ఊహించుకోగలను. ఎక్సర్సైజ్ పోవాలి అనే ఉద్దేశంతో జిమ్కి పోయే మూమెంట్లో ఆయన కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యి నేరుగా అపోలో హాస్పిటల్ పోవడం జరిగింది. కానీ అక్కడికి పోయినప్పటికీ రిపోర్ట్లు బట్టి చూస్తే ఆయన పల్సెస్ అన్ని పడిపోయినాయని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. అక్కడి నుంచి మళ్ళీ కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి మరణించారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అలాగే వాళ్ళు బిజినెస్ లో ఎంతో ఎత్తులో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా గర్వం లేకుండా చాలా నార్మల్ గా అందరితో ఫ్రెండ్లీగా ఉండటం మనం అందరం కూడా గమనిస్తాం. అలాంటి మంచి వ్యక్తి ఈ రోజు లేరు అంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్ననే మనం పునీత్ రాజ్ కుమార్ని చూసాం. సో ఒక ఫిట్ బాడీ, ఒక హెల్తీ లైఫ్ని, ఒక హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్లో చాలా మందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. నిజంగా చాలా ఉజ్వలమైన భవిష్యత్తు,
అద్భుతమైన ఫ్యూచర్ ఉందనుకునే ఒక నాయకుడు ఈరోజు ఒక మంచి మిత్రుడు ఈ రకంగా అకాల మరణం పాలవడం అందరికీ కూడా తీవ్రంగా షాక్కి కలతకి గురి చేసింది. మరి మాకే ఇట్లా ఉంటే వారి కుటుంబ సభ్యులకి ఎట్లా ఉంటుందో నేను ఊహించుకోగలను. వారి నాన్నగారికి కానీ, వారి సోదరులకు కానీ, వారి పిల్లలకు కానీ, వారి శ్రీమతికి కానీ ఎట్లా ఉంటుందో నేను ఊహించుకోగలను. ఎక్సర్సైజ్ పోవాలి అనే ఉద్దేశంతో జిమ్కి పోయే మూమెంట్లో ఆయన కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యి నేరుగా అపోలో హాస్పిటల్ పోవడం జరిగింది. కానీ అక్కడికి పోయినప్పటికీ రిపోర్ట్లు బట్టి చూస్తే ఆయన పల్సెస్ అన్ని పడిపోయినాయని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. అక్కడి నుంచి మళ్ళీ కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి మరణించారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అలాగే వాళ్ళు బిజినెస్ లో ఎంతో ఎత్తులో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా గర్వం లేకుండా చాలా నార్మల్ గా అందరితో ఫ్రెండ్లీగా ఉండటం మనం అందరం కూడా గమనిస్తాం. అలాంటి మంచి వ్యక్తి ఈ రోజు లేరు అంటే ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం జీర్ణించుకోలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని గౌతమ్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రభుత్వానికి గౌరవం తెచ్చారన్నారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు. మంగళవారం ఉదయం నెల్లూరుకు గౌతమ్ రెడ్డి భౌతికాయాన్ని తరలిస్తామని, బుధవారం స్వగ్రామంలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అలా హఠాత్తుగా ఆయన మంచి అందరి నుంచి దూరం కావడం అనేది తట్టుకోలేని విషయం. ఈరోజు ఆయన దీనికి ప్రగాఢ సానుభూతి ఇవన్నీ ఫార్మల్గా ఎన్ని చెప్పినా ఈ షాక్ నుంచి కోలుకోవడానికి అందరికీ, అందులోనూ చాలా సులభంగా ప్రజల్లో మమేకం కాగలిగిన వ్యక్తి. ఒకప్పుడు బిజినెస్లో అంత ఇదిగా ఉన్నప్పుడు మేము ఆశ్చర్యపోయాం ఈయన వచ్చి దీంట్లో ఉండగలడాన్ని. అలాంటి వాడు అది కూడా అంతే ఎంజాయ్ చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి మాట అంటే శిరోధార్యంగా అడుగులు వేసేవాడు. ఇంకో పక్క పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా దానికి అవసరమైన దీన్ని కూడా ప్రదర్శిస్తూ అంతర్జాతీయంగా కూడా బికాజ్ బిజినెస్ నుంచి వచ్చినందువల్ల రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా అడుగులు వేయిస్తున్నాడు. ప్రభుత్వానికి ఒక గర్వకారణంగా ఉన్నారు. అలాంటి యువమంత్రిని కోల్పోవడం అనేది ప్రభుత్వానికి, పార్టీకి, అందరికి కూడా చాలా తీరని లోటు. పార్టీ తరఫున మేమందరం కూడా ఆయన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మార్నింగ్ డేస్ అనౌన్స్ చేశారు, సంతాప దినాలు. ఇక ఆయన భౌతిక గాయాన్ని రేపు ఉదయం కుటుంబ సభ్యులందరూ డిస్కస్ చేసుకున్నారు. ఇక్కడే ఆయన సోదరులు విక్రమ్, పృథ్వీ కూడా ఉన్నారు. అందరూ డిస్కస్ చేసుకున్నారు. రేపు ఉదయం నెల్లూరుకు భౌతిక గాయాన్ని తీసుకెళ్లాలని, రేపంతా అక్కడ ఉంచి ఎల్లుండి ఉదయం స్వగ్రామమైన బ్రాహ్మణపల్లికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు అక్కడే జరిపించాలని నిర్ణయించారు. ఆ మేరకు ఆయన సహచరుడు, క్యాబినెట్ సహచరుడు, సన్నిహిత మిత్రుడు, తమ్ముడు లాంటి అనిల్ అలా హఠాత్తుగా ఆయన మంచి అందరి నుంచి దూరం కావడం అనేది తట్టుకోలేని విషయం. ఈరోజు ఆయన దీనికి ప్రగాఢ సానుభూతి ఇవన్నీ ఫార్మల్గా ఎన్ని చెప్పినా ఈ షాక్ నుంచి కోలుకోవడానికి అందరికీ, అందులోనూ చాలా సులభంగా ప్రజల్లో మమేకం కాగలిగిన వ్యక్తి. ఒకప్పుడు బిజినెస్లో అంత ఇదిగా ఉన్నప్పుడు మేము ఆశ్చర్యపోయాం ఈయన వచ్చి దీంట్లో ఉండగలడాన్ని. అలాంటి వాడు అది కూడా అంతే ఎంజాయ్ చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి మాట అంటే శిరోధార్యంగా అడుగులు వేసేవాడు. ఇంకో పక్క పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా దానికి అవసరమైన దీన్ని కూడా ప్రదర్శిస్తూ అంతర్జాతీయంగా కూడా బికాజ్ బిజినెస్ నుంచి వచ్చినందువల్ల రాష్ట్రానికి
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నోట కొత్త నినాదం వినిపించింది. గతంలో తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకుందామంటూ నినాదించిన ఆయన తాజాగా బంగారు భారతదేశం నినాదం వినిపించింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. బంగారు భారతదేశం అంటూ సరికొత్త నినాదాన్ని వినిపించారు. దేశంలో అరాచక, అన్యాయమైన పాలన సాగుతుందని నిప్పులు చెరిగారు కేసీఆర్. ఇలాంటి పాలనకు చమరగీతం పాడాల్సిన అవసరం ఉందని, బంగారు భారతదేశాన్ని నిర్మించుకునే దిశగా అడుగులు వేద్దామంటూ పిలుపునిచ్చారు కేసీఆర్. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోళ్, సంగారెడ్డి నియోజకవర్గాలకు లబ్ధి చేకూరనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో 4,427 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల పథకాల ద్వారా 3.87 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. రానున్న 2 ఏళ్లలో ప్రాజెక్టులకు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం కేసీఆర్ వివరించారు. ఇది బాగుపడదని ఒక నిర్ణయానికి వచ్చి మీ అందరి దీవెనతో సహకారంతో యుద్ధం చేసినాం. 14 ఏళ్లు కొట్లాడిన తర్వాత చివరికి ఆమరణ దీక్ష బట్టి సావు అంచుదాకపోతే అప్పుడు తెలంగాణ ఇస్తామని ప్రకటన వచ్చింది. ఆ తర్వాత మళ్ళా మోసం జరిగింది. మళ్ళా అందరం కలిసి కొట్లాడినాం. అప్పుడు నారాయణఖేడ్, సంగారెడ్డి, జైరాబాద్ కూడా బాగా విజృంభించినారు. మీరు కూడా ఆందోళన ప్రాంతం కూడా ఉద్యమంలో ఉరికింది ముందుకు. కాబట్టి బ్రహ్మాండంగా పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఏర్పడే ముందు ఎన్నో బదనాములు పెట్టినారు, ఎన్నో అపనమ్మకాలు కలిగించినారు. మీకు కరెంటు రాదు, చీకటి అయిపోతుంది, మీ దగ్గరున్న పరిశ్రమలు మొత్తం తరలిపోతాయి, మీకు పరిపాలన చేత కాదు అని మాట్లాడినారు. ఎవరైతే మాట్లాడినరో వాళ్ళ దగ్గర కరెంట్ లేదు, మీ దగ్గర మన తెలంగాణలో ఇలా 24 గంటల కరెంట్ ఉన్నది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. అన్ని రంగాలకు మంచి నాణ్యమైనటువంటి సింగరేణి సంస్థలో 50,000 కోట్ల కుంభకోణానికి కుట్ర చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒడిశాలోని నైనీ బొగ్గుగని ఆదాని సంస్థకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన యూపీఏను చీల్చడం ద్వారా కాంగ్రెస్ ను బలహీనపరిచి ఈ దేశానికి మోదీని 3వసారి ప్రధానమంత్రిగా చేయడానికి సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కు నిజంగా మోదీని ఓడించాలని ఉంటే యూపీలో సభలు పెట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాల మీద చెలాయిస్తున్న అజమాయిషీని, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కులను కాలరాస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని, ఈ అంశాల అన్నింటి మీద తను ధైర్యంగా కొట్లాడతా మోడీ మీద మనమందరం కలిసికట్టుగా యుద్ధం చేద్దామని చెప్పి ముంబై, మహారాష్ట్ర రాష్ట్రానికి వెళ్ళి కేసీఆర్ గారు అక్కడి నుంచి దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఓవరాల్గా ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సఖ్యత దెబ్బతిన్నది. మోడీ గారికి, కేసీఆర్ గారికి ఏ మాత్రము కుదరడం లేదు. వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇంకొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు, ఉప్పు నిప్పులాగా ఉంటున్నామనే ఒక వాతావరణాన్ని కల్పించారు. అయితే ఈ సందర్భంగా నిర్దిష్టమైన ఆధారాలతో కూడుకున్న కొన్ని ఆరోపణలు మోడీ ప్రభుత్వం మీద, కేసీఆర్ కుటుంబం మీద, తెలంగాణలో జరుగుతున్న దోపిడీ విధానాల మీద ఈరోజు తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సింగరేణి కాలరీస్ లిమిటెడ్ అనే సంస్థ ఉన్నది. సింగరేణి కాలరీస్ అనే సంస్థ 51% రాష్ట్ర ప్రభుత్వం వాటా, 49% కేంద్ర ప్రభుత్వం వాటా. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క పెట్టుబడుల ద్వారా సింగరేణి సంస్థ మనుగడ ఈ సింగరేణి సంస్థ
దేశ విచ్ఛిన్నకర శక్తులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రయాణం చేయడం ప్రమాదకరమైన అంశమని బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు మండిపడ్డారు. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మురళీధర్రావు మీడియాతో మాట్లాడారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి కేసీఆర్ ప్రయాణం వెనుక ఉద్దేశం ఏంటని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతపై దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని మురళీధర్రావు ఆరోపించారు. రాజకీయాలు ఏదైనా చర్చించుకో, అభివృద్ధి విషయంలో తెలంగాణకు ఈ చర్చల ద్వారా నిజంగా ఏం తీసుకురావడానికి చర్చించడానికి వెళ్ళారు, అందులో చర్చలు జరిగినటువంటి విషయాలేంటి, ఆ చర్చల పర్యవసానము ఫలితము తెలంగాణకు ఏ విధమైనటువంటి అడుగులు భవిష్యత్తులో పడబోతున్నాయి, ఇది ప్రజలకు ప్రతిపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలుసుకునేటువంటి అధికారం ఉంది, అడిగేటువంటి అధికారం ఉంది. ఇది ఇంతవరకు ఎలాంటి స్పష్టత రావట్లేదు. అసలు వీటి కోసమే వెళ్ళారా, వీటి కాకుండా వీటి నెపంతో ఇంకా వేరే విషయాలు చర్చించడానికి వెళ్ళారా, ఇది చాలా స్పష్టంగా ప్రజల్లో ప్రశ్న ఉంది. ఇందులో మౌలికమైనటువంటి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచదలుచుకున్నా. వెళ్ళినటువంటి సందర్భంలో ప్రకాష్ రాజ్, ఈ ప్రకాష్ రాజ్ అనేటువంటి కళాకారుడు, సినిమా రంగానికి చెందినటువంటి వ్యక్తి, కేసీఆర్ తోని కలవడంలో, కేసీఆర్ గారితో ప్రయాణం చేయడంలో, కేసీఆర్ గారితో ఆ మొత్తం ప్రయాణంలో అనేక దగ్గర ఉండడంలో మౌలికమైనటువంటి ప్రశ్న వస్తున్నది ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారు గతంలో అనేక సార్లు కేవలం భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడం కాదు, సముద్రం వృత్తి మీద ఆధారపడే వారికి కూడా 217 జీవో వర్తిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదన్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు గుంటూరు జిల్లా రేపల్ల వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది కేవలం పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాను మోడల్ గా తీసుకోవడం జరిగిందని ఆయన వివరించారు. 333 చెరువులు ఉంటే వాటిలో కేవలం 27 చెరువులు మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగిందన్నారు ఎంపీ మోపిదేవి. వాస్తవ పరిస్థితులు గమనించి మాట్లాడితే బాగుంటుందన్నారు. ఏదో కార్యక్రమం పెట్టారు, భరోసా అని పేరు పెట్టారు. మత్స్యకార అభివృద్ధి భరోసా కార్యక్రమం అనేటువంటి పేరుతోటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, వారి యొక్క మిత్ర బృందం, వీరంతా కలిసి గత 4-5 రోజుల నుంచి కూడాను ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని కార్యక్రమాలు చేయటం జరిగింది. గ్రామాల్లోకి వెళ్ళటం, వాళ్ళు ఏదో ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడటం చేయడం జరిగినట్లున్నాయి. వాటి మీద వాళ్ళ నరసాపురంలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సహజంగా మరి ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వారి యొక్క మిత్ర బృందం కానివ్వండి, మాట్లాడినటువంటి తీరుతెన్నులు చూసినట్లయితే మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, వాటికి సంబంధించి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏమిటనే దానికన్నా కూడా ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దామా, కేవలం ఇవాళ రేపు అయిపోయారు అన్నట్లుగా వాళ్ళ యొక్క ధోరణి కనిపించింది. మాకైతే అర్థమైంది ఏంటంటే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉపన్యాసం విన్న తర్వాత బహుశా 2-3 రోజుల్లో ఆయన నటించినటువంటి సినిమా ఒకటి, ఏదో నాయక్, భీమల నాయక్. సహజంగా ఏంటంటే ఈ సినిమాల్లో నటించేవాళ్ళు గబ్బర్ సింగ్లని, నాయకులని, లేకపోతే లారీ డ్రైవర్లని, లేకపోతే రకరకాల పేర్లతోటి కొన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తుంటారు. అదేవిధంగా యాక్ట్ చేసినటువంటి సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ప్రీవ్యూ మూవీస్ రిలీజింగ్ సినిమాలనే ముందస్తుగా కొన్ని ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో మత్స్యకార సామాజిక
విశాఖ జిల్లా సింహాచలంలో అప్పన్న కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో కళ్యాణ మండపంలో అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు రాంచీలోని సిబిఐ కోర్టు షాక్ ఇచ్చింది. దాణా కుంభకోణానికి సంబంధించిన 5వ కేసులో ఆయనను దోషిగా తేల్చిన కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష, 60 లక్షల జరిమానాను విధించింది. ఈ కేసుకు సంబంధించి లాలూను గత వారమే కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ రోజు శిక్షను ఖరారు చేసింది. 1990లో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. డోరంబా ట్రెజరీ నుంచి 139.5 కోట్ల రూపాయలను చట్టవిరుద్ధంగా విత్డ్రా చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ సమయంలో బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ బెయిల్ పై బయటున్నారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విచారణకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసు పాట్నాలోని సిబిఐ కోర్టులో పెండింగ్ లో ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ S4 TV.